పెట్టలేదు, సమాధానం చెప్పాలి. అరుణ గారు. సార్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈ వాదన నేను 2 రోజుల నుంచి పెట్టున్నాను. సినిమాలు తీశారు కాబట్టి ఇప్పుడు అదే మాట రావణ్ మాట్లాడాడు కాబట్టి అప్పుడు కేసు పెట్టలేదు సినిమాల మీద అని చెప్పేసి. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం సినిమాకి స్టోరీలు రాసేటువంటి రైటర్లు సమాజంలో వెలుగుల కోసం సమాజ అభివృద్ధి కోసం మాట్లాడుతున్నామేమని చెప్పేసి రిపోర్టర్లు జర్నలిస్టులు ఒకటని మీరు అంటారు. అంటే ఒక సినిమాలో ఒక పిల్లోడు పుట్టి ఒక పాట పూర్తయ్యేలోపు పెద్దోడు అవుతాడు, చదువుతాడు, పిల్లలు పుట్టేస్తారు, పెళ్లిళ్ళు కూడా అయిపోతాయి. అదంతా అది ఈక్వల్ టు ఇప్పుడు సమాజంలో నేను ఒక విశ్లేషకుడిని, నేను ఒక రిపోర్టర్ని, నేను ఒక జర్నలిస్ట్ అని చెప్పేసి చెప్పేది రావణ్ మాట్లాడే మాటల్ని సినిమా స్టోరీని కంపేర్ చేసి మీరు మాట్లాడుతున్నారు. అంటే సినిమా స్టోరీలు జరిగే నిజ జీవితాలు జరుగుతాయా సార్? సినిమా రైటర్లు రాసేటువంటి కథలన్నింటికి నిజ జీవితాలు ప్రజలు నమ్మేటువంటి సిస్టమ్ ఉందా? ఒక జర్నలిస్ట్, ఒక సినిమా స్టోరీ టెల్లర్ వీళ్ళిద్దరు ఒకటా? ఇవాళ ఒక ఇన్ఫ్లుయెన్సర్ నేను, లేదంటే ఒక రిపోర్టర్ నేను అని చెప్పేసి ఒక వ్యక్తి సమాజంలోకి నింపేటువంటి విషభావజాలము 3 గంటల పాటు ఇది సినిమానే, మీరు ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చి కూర్చోండి, మా కథ నచ్చితే ఇష్టపడండి, మా కథ నచ్చకపోతే వెళ్ళండి అని చెప్పేసి చెప్పేటువంటి ఒక సిస్టమ్, ఒక సినిమాని వ్యవస్థని కంపేర్ చేసి మాట్లాడుకుంటారండి. మీకు ఎట్లా అనుకూలం ఉంటే అట్లా తిప్పేసుకుంటారు, దేనికి అవసరం దానికి లింక్ పెట్టేసుకుని మాట్లాడేసుకుంటారండి. మీకు మొత్తానికి జరిగేటువంటిది ఏదున్నా సరే వ్యవస్థకి ఎంత నష్టం కలిగించేదైనా సరే మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులకు నష్టం కలిగించేదైతే మీకు ఆమోదయోగ్యం వైసీపీ వాళ్ళకి. ఈ మాటల సాక్షిగా నాకు అదే అర్థం అవుతుంది. ఒక సినిమా స్టోరీని ఒక రియల్ లైఫ్ లో ఉన్నటువంటి వ్యవస్థల్ని కంపేర్ చేసి మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి అర్థం అవుతుంది ఎంత సమాజం పట్ల. మీకు సినిమాలు అంటే మనం భీమలా నాయక్ ట్రీట్మెంట్, మనం ఆ రోజు ఇట్టా అన్నం సినిమా డైలాగ్ కదా, మనం ఆ రోజు సినిమాల నుంచే కదా వచ్చింది. సినిమా ఫంక్షన్ లో రాజకీయాలు తీసుకొని వచ్చి ఇవన్నీ మాట్లాడిన చరిత్ర నేను వెళ్తా. ఇది ఒక్కసారి చూడండి సార్. ఇది నక్సలైట్లకు మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం పార్టీ అప్పుడు మాట్లాడి, మరి ఇది కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉంది కదా, మరి దీని మీద కూడా మనం కేసు పెట్టొచ్చు కదా. జరుపుతా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు శాంతి చర్చలు జరుపుతా ఉంటే ఈ రోజు నక్సలైట్లకు మద్దతుగా అతను మాట్లాడాడు. వీళ్ళేంటి జనజీవన్ శ్రవంతిలో వాళ్ళు తీసుకొని వచ్చేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడే ఉండాలి, ఏదైతే ఈ రైతులకి వీళ్ళందరికి ఇబ్బందులు వస్తే నక్సలైట్లు అక్కడే ఉండి ప్రశ్నించాలి అని వాళ్ళకి మద్దతుగా మాట్లాడిన వీడియో జనజీవన సభలో తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారు కదా ఆ రోజు చర్చలు జరిపి 2004-2009 మధ్య చర్చలు అయితే జరిపారు. అప్పుడు చాలా వరకు వచ్చేసారు కదా సార్ నక్సలైట్లు ఈ 2 రాష్ట్రాల్లో ఏదైతే ఉండకపోవడానికి కారణం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళందరినీ తీసుకొని వచ్చారు. సినిమాలో 100 రకాలుగా చూపిస్తారు, 100 రకాలుగా చెప్తారు. సినిమాలను కూడా ఇంకా మనం తప్పు పడతామా అన్నది కొన్ని సినిమాలు కూడా వివాదాలు అయ్యాయి, నేను కాదనట్లేదు. ప్రతి ఒక్క సినిమాలను కూడా బ్యాన్ చేసినటువంటి పరిస్థితి భారతదేశంలో ఉంది కదా. కొన్ని సినిమాలని భారత ప్రభుత్వం విడుదల చేయకుండా, సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వకుండా వాటిని పూర్తిగా బ్యాన్ చేసినటువంటి సినిమా ప్రపంచాన్ని చేసినటువంటి కొన్ని ఘటనలు ఉన్నాయి కదా. సినిమాలను చూస్తే కదా ఇప్పుడు ప్రభావితం అయ్యేది చాలా మంది యువత కూడా, మీరు వాళ్ళు చెప్పిందే కదా. మరి అలాంటిది ఒక ప్రముఖ హీరోలుగా ఉన్నటువంటి వ్యక్తులు నక్సలిజాన్ని ఎంకరేజ్ చేస్తూ సినిమాలు తీసినప్పుడు మరి దాని వైపు యువత వెళ్లకుండా